right? The first one pavatulo, first one duppi, the second one kappa, third one pula kuppodi. Again second exercise lo first one malla kappa vachindi. Frog ani cheppe meeku వర్షాకాలంలో కప్పలు ఉంటాయి, నూతిలో బావిలో కూడా కప్పలు ఉంటాయి, చాలా కప్పలు బెగబెగబెగ అంటూ అరుస్తూ ఉంటాయి కప్పలు. వర్షం వచ్చి వెలిసినప్పుడు మీరు చూడండి ఒకసారి, కప్పల మోత ఒకటే మోత ఉంటుంది. అక్కడ వాటర్ ఎక్కడ ఉంటుందో అక్కడ కప్పలు ఉంటూ ఉంటాయి, ఆ కప్పలు కూడా అరుస్తూ ఉంటాయి కప్పలు కూడా. ది సెకండ్ వన్ గొప్ప, గా గా చూస్తే గో పా పా కింద పావత్తు, గొప్ప అంటే పావత్తు సంబంధించినవే రాస్తున్నాం మనం ఇప్పుడు, గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. మనం ఇప్పుడు అన్ని పావత్తుకు సంబంధించినటువంటివే రాస్తున్నాం. గొప్ప, గొప్పగా చెప్పుకోకూడదు. ఓ నేను వచ్చేస్తాను, నేను ఇచ్చేస్తాను, నేను ఆకాశంలో ఎగిరిపోతాను, నేను భూమి మీద నడవను, రోడ్డు మీద ఎగురుకుంటూ మా ఇంటికి వెళ్ళిపోతాను, నేను మా ఇంటి దగ్గర నుంచి ఎగురుకుంటూ స్కూల్కి వెళ్ళిపోతాను అని చెప్పకూడదు. అలా ఎగురుకుంటూ వెళ్తాం మనం, వెళ్ళగలుగుతావా? ఈ ఆటోలోనో బస్సులోనో బైక్ మీద కార్లోనో వెళ్ళాల్సిందే తప్ప ఇలా ఎగురుకుంటూ వెళ్ళిపోతాం రోడ్డు మీద మనం. కొంతమంది చెప్తారు, అబ్బో నేను మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు పెద్ద వర్షం వచ్చిందిరా, వర్షం వస్తే నేను వర్షంలో వెళ్ళాను, ఆయన నేను తడవలేదు అంటాడు వాడు. వర్షంలో వెళ్తే తడవడం ఉంటాం మనం, దెబ్బలు తడిసిపోతాం. నైనా భార్య అబ్బో నేను మొన్న ఒక 10 మంది వచ్చారు నా మీదకి, 10 మందిని నేను ఇలా హీరోలాగా ఫైట్ చేశానంటాడు. అలా ఫైట్ చేయగలుగుతారా? 10 మంది వస్తే వాళ్ళని చూడంగానే పరిగెత్తారు ఫస్ట్ బాత్రూమ్కి. మొన్న నేను అట్టించి వస్తుంటే సింహం కనిపించిందిరా నాకు, పులి కనిపించింది, నాకు టైగర్ కనిపించింది. ఆ టైగర్ ఆగు వెళ్ళు మీ ఇంటికి వెళ్ళిపో అని అన్నాను. లేకపోతే నేను టైగర్తో మాట్లాడాను, టైగర్ నేను ఫోన్ మాట్లాడుకున్నాం, సెల్ ఫోన్ లో కాసేపు టైగర్ నేను ఫోన్ మాట్లాడుకున్నాం, వీడియో గేమ్స్ ఆడుకున్నాం మేమిద్దరం, టైగర్ నేను అని చెప్తాడు. అది నిజమా? టైగర్ వీడియో గేమ్స్ ఆడుకుంటాడా? తప్పు. అది గొప్ప చెప్పుకుంటారు, అది గొప్ప అంటే. రైట్. నెక్స్ట్ రెప్ప. రా రాకి ఏం చూస్తే రే, పా కింద పావత్తు, రెప్ప. రెప్ప మీన్స్ ఇదిగో మన కన్ను రెప్ప. మన కంటికి రెప్ప ఉంటుంది, ఈ నల్ల గుడ్డు ఉంది కదా కన్ను లోపల గుడ్డు, ఈ గుడ్డుని రక్షించడానికి చుట్టూ కింద ఒక రెప్ప పైన ఒక రెప్ప ఉంది. బౌండరీ లాగా, మన ఇంటికి బౌండరీ లాగా చూసారా, గోడ చూసారా, కాంపౌండ్ వాల్ ఉంటుంది కదా మన ఇంటికి, మన ఇంటిని రక్షించడానికి కాంపౌండ్ వాల్ ఉంటుంది. మన స్కూల్ దగ్గర చూడు, మన స్కూల్ మొత్తాన్ని రక్షించడానికి మన స్కూల్ గేట్ దగ్గర సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు. అలాగే మన కంటి రక్షించడానికి 2 రెప్పలు ఉన్నాయి. కంటి రెప్పలు కన్నుని ఏ విధంగా రక్షిస్తున్నాయో మిమ్మల్ని కూడా మీ మమ్మీ డాడీ, మీ అమ్మ నాన్న ఆ విధంగా రక్షిస్తున్నారు. కను రెప్పల్లాగా చూసుకుంటున్నారు మిమ్మల్ని. మీ మీద ఈగ కూడా వాళ్ళు కూడా చూసుకుంటున్నారు మీ మమ్మీ డాడీ. అవునా కదా? అవునా? మీ పొద్దున్నే లేవగానే టిఫిన్ పెడుతున్నారు, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం ఏదైనా స్నాక్స్, రాత్రికి మళ్ళీ డిన్నర్, మీకు ఏం కావాలంటే తెస్తున్నారు మమ్మీ డాడీ. ఇంట్లోంచి బయటికి వెళ్ళకుండా అన్ని పాపం బయటికి వెళ్ళి మమ్మీ డాడీ తీసుకొస్తూ ఉంటారు. తీసుకొస్తున్నారా లేదా? తీసుకొస్తున్నారా? మీకు బుక్స్ కావాలంటే బుక్స్ తీసుకొచ్చారు, క్లాసులు స్టార్ట్ అయినాయి అంటే మిమ్మల్ని తీసుకెళ్లారా షాపులకి? షాపులు మిమ్మల్ని తీసుకెళ్లారా? తీసుకెళ్ళారు. పాపం వాళ్ళు వెళ్ళి వచ్చారు, మాస్కులు పెట్టుకున్నారు వాళ్ళు. పాపం ఇలా మాస్కులు పెట్టుకుని అలా జనాల్లోకి వెళ్ళిపోయి మా పిల్లలు చదువుకోవాలి అని చెప్పి బుక్స్ తీసుకొచ్చారు పాపం మమ్మీ డాడీ.
మిమ్మల్ని ఎలా చూస్తున్నారు? కను రెప్పలాగా చూస్తున్నారు. ఈ కంటికి ఏ విధంగా అయితే రెండు రెప్పలు కాపాడతాయో ఆ విధంగా చూస్తున్నారు మిమ్మల్ని. మీ మీద ఏమి కూడా వాడకుండా మమ్మీ డాడీ. కాబట్టి వాళ్ళు చెప్పినట్టు జాగ్రత్తగా వాళ్ళు ఎలా చెప్తే అలా వినాలి. నేను విన్ను అని చెప్పి అనకూడదు. అసలు ఆ మాటే నోట్లోంచి రాకూడదు. రైట్? ఓకే, గుడ్, వెరీ గుడ్. రెప్ప. నెక్స్ట్ చిప్ప. చా గురిస్తే జీ పా పావద్దు. చిప్ప. చిప్ప అంటే చిన్న బౌల్ లాంటిది. ఆరు చిప్ప, దాంట్లో నూనె పోసి ఒక ప్రమిది వేసి దీపారాధన చేస్తారు. చిప్ప. లేకుంటే జైల్లో ఉన్న వాళ్ళకి చెప్తారు, రే నువ్వు జైలుకి తప్పు చేసావంటే నిన్ను పోలీసు వాళ్ళు జైలుకి తీసుకెళ్ళిపోయారంటే అక్కడ నీకు చెప్పు కూడా పెడతారు రా అంటే చిన్న బౌల్లో కొంచెం అన్నం పెడతారని అర్థం. ఇంట్లో లాగా కూర, పప్పు, పచ్చడి, సాంబారు అన్ని బాగా ఒడియాలు, అప్పడాలు అన్ని వేసి మనకి పెడతారు. అక్కడ ఏం పెట్టరు, కొంచెం ఇంత పెడతారు. మరి సినిమాలో చూస్తూ ఉంటారు కదా, వాడు బొచ్చు పెట్టుకుని ఇలా వెళ్తూ ఉంటాడు, ఒక గరిటతో గరిట వేస్తాడు, గరిట సాంబార్ వేస్తాడు, తిన్నరా పో అంటారు. అని సాయంత్రం చిన్నగా లాఠీ తీసుకొచ్చి కర్ర తీసుకొచ్చి, రా నువ్వేం తప్పు చేసావు చెప్పు, నిజం చెప్పు అని చెప్పి కట్టి తీసుకుని 4 దంచుతారు వచ్చి. అంతేగాని సాయంత్రం మనకేమన్నా మిరపకాయ బజ్జీలు పెడతారా? 4 దంచుతారు తప్పు చేసినందుకు. ఎందుకు దంచుతున్నారు అంటే మిస్టేక్ చేశారు కాబట్టి, తప్పు చేశారు కాబట్టి. ఇక్కడ చిప్ప అంటే చిన్న బౌల్ లాంటిది. ఆది చిప్ప, అవి సముద్రంలో దొరుకుతాయి ఆది చెప్పులు. ఆ ఆది చెప్పుల్లో ఏమవుతుందంటే ఆది చెప్పు రెండు ఉంటుంది, ఇట్లా చిన్న డోర్ లాగా ఇలా ఉంటే తర్వాత ఇలా మూసుకుపోతాయి. కొన్ని ఇలా ఓపెన్ ఉండి ఇలా క్లోజ్ అయిపోతూ ఉంటాయి. అవి ఎప్పుడు క్లోజ్ అవుతాయి అంటే వర్షం పడుతున్నప్పుడు బాగా సముద్రాల్లో ఉంటాయి ఆది చెప్పులు. ఇలా సముద్రం వాటర్ మీద ఇలా వెళ్తూ ఉంటాయి. వర్షం పడినప్పుడు అది ఇలా క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయిపోయినప్పుడు దాంట్లో ముత్యాలు అవుతాయి, తర్వాత డైమండ్స్ అవుతాయి. అవి ఆ వర్షం నీరే డైమండ్ అవుతుంది, ముత్యం అవుతుంది. ఆ వర్షం నీరేమవుతుంది, ఆది చెప్పులో పడినప్పుడు అది ముత్యం అవుతుంది. ముత్యాల హారం అని చెప్పి మెడ వేసుకుంటారు కదా, తెల్లగా ఉంటాయి. అవే వాటర్ నుంచి వచ్చినవి అవన్నీ సముద్రంలో దొరుకుతాయి ముత్యాల హారాలు. ఆ వర్షము చుక్క అలా ఆది చెప్పులో పడితే ఏమైంది, అది ముత్యమైంది. అదే బాగా కాలే ఇనప రాడ్ మీద బాగా కాలుతుంది అనుకో, ఫైర్ చేసి ఇనప రాడ్ మీద పడింది అనుకో, ఏమైపోతుంది, ఆవిరైపోతుంది. ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టినప్పుడు ఎప్పుడైనా చూసారా మమ్మీ ఎప్పుడైనా పెనం పెడుతుంది చూసారా, పొయ్యి మీద దోశలు వేస్తూ ఉంటుంది మమ్మీ. దోశ వేసినప్పుడు ఏం చేస్తుంది మమ్మీ, పొయ్యి మీద పెనం పెడుతుంది. పెనం కాలిందో లేదో అని చెప్పి ఇలా చేతితో చూస్తారా ఎవరన్నా? చూడకూడదు, చేయి కాలుతుంది. పెనం బాగా కాలిందో లేదని చెప్పి మమ్మీ ఏం చేస్తుందంటే కొంచెం వాటర్ ఇలా పెడతారు, వాటర్ చదువుతారు, సుర్రమంటే సౌండ్ వస్తుంది చూసారా, సుర్రమంటే సౌండ్ వస్తుంది. అది అంటే ఆ వాటర్ పడంగానే సుర్రమంటే సౌండ్ వచ్చేది ఏమైపోతుంది, ఆ వాటర్ ఎవాపరేషన్ అయిపోతుంది, ఆవిరైపోతుంది. అదే వాటరు ఆది చిప్పులో పడినప్పుడు ఏమవుతుంది, ముత్యం అవుతుంది అనమాట. కాబట్టి ఆ వాటర్ ఇక్కడ ఆరు చెప్పులో పడినప్పుడు ముత్యం అవుతుంది, బాగా కాలేదాని మీద పడినప్పుడు ఆవిరైపోతుంది. ఇది చిప్ అంటే ఇది. నెక్స్ట్ అప్ప. అప్ప, ఆవిడ మా అప్పగారు. ఆవిడ మా అప్ప అంటే మా అక్క అని అర్థం, సిస్టర్. అప్ప అంటే సిస్టర్. ఆవిడ మాకు అప్ప. అప్ప అంటే సిస్టర్ అని అర్థం. అప్ప అంటే అప్పు అంటే వేరు, అప్పు వేరు. అప్ప ఇది. అప్ప అంటే సిస్టర్.
ఆవిడ నాకు అప్ప అంటే నాకు సిస్టర్, షీ ఇస్ మై సిస్టర్ అని అర్థం. రైట్. తర్వాత దుప్పి ఆల్రెడీ డి అని చెప్పుకున్నాం, అంతా చదువుకున్నాం. దుప్పి దాకొస్తే దు, పాకొస్తే పి, దుప్పి. దుప్పి అంటే డీర్ అని చదువుకున్నాం మనం. దుప్పి మీన్స్ డీర్. నెక్స్ట్ ఉప్పు. ఉప్పు అంటే తెలుసు అందరికి, సాల్ట్. ఉప్పు. ఉప్పు మీన్స్ సాల్ట్. ఉప్పు మీన్స్ సాల్ట్. ఉప్పు మీన్స్ సాల్ట్. సాల్ట్ వేసుకుంటావా లేదా? మనం కూరల్లో సాల్ట్ వేసుకుంటాం కదా, పచ్చళ్ళలో సాల్ట్ వేస్తాం. కూరల్లో సాల్ట్ లేకపోతే అది టేస్ట్ గా ఉండదు. చదువుది ఎంత కలిగిన, చదువుది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న, ఆ చదువు నిరర్ధకంబు గుణసం ఇటులెవరు మెచ్చరచ్చటన్. పొదునుగా నలపాకము చేసినైనా అందు ఇంపొదగడ ఉప్పు లేక రుచి పుట్టక నేర్చుకున్నయ్య భాస్కర. మనం ఎంత చదువుకున్నప్పటికి కూడా మనం ఈ విధంగా చేయాలి, ఆ విధంగా చేయాలి, ఇలా చేయాలి, అలా చేయకూడదు అనేటువంటి కామన్ సెన్స్ ఉండాలి మనకి. మనం ఎంత బాగా చదువుకున్నా కానీ అది లేకపోతే సమాజంలో ఎలా ఉండాలో తెలిసి ఉండాలి. మనం ఎంతో బాగా చదువుకుంటాం కాదు, ఆ చదువుతో పాటు మనం ఎలా ఉండాలి, అమ్మా నాన్నతో ఎలా ఉండాలి, మనకంటే చిన్న వాళ్ళతో ఎలా ఉండాలి, టీచర్తో ఎలా ఉండాలి, పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి అనేటువంటి జ్ఞానం ఉండాలి మనకి. లేకపోతే మనం చదువుకున్నది వేస్ట్. మనం బాగా కూర చేస్తాం, మమ్మీ కూర చేస్తుంది ఇంట్లో, కూర చేస్తే దాంట్లో ఎంత సరిపడా ఉప్పు అంతే ఉప్పు వేయాలి. అంతే తప్ప మన దగ్గర ఒక కేజీ ఉప్పు ఉందని చెప్పి కేజీ ఉప్పు దాంట్లో వేస్తాం. మనం కేజీ ఉప్పు దాంట్లో వేస్తే తినలేము, మొత్తం ఉప్పుగా ఉంటుంది, తినలేము. కారం ఎక్కువైపోయినా తినలేము, ఉప్పు ఎక్కువైపోయినా తినలేము. రెండు ఈక్వల్ గా ఉండాలి, సరిపడా ఉండాలి. అప్పుడు కూర టేస్ట్ గా ఉంటుంది. అబ్బో మమ్మీ కూర చాలా బాగుంది, ఆలూ ఫ్రై చాలా బాగుంది, మళ్ళీ చేయి మమ్మీ రేపే వెళ్ళిందో అని చెప్పి అంటాం మనం. మమ్మీ దాంట్లో కొంచెం ఉప్పు ఎక్కువ వేసినప్పుడు, మమ్మీ ఉప్పు ఎక్కువైపోయింది, మేము తినలేకపోతున్నాం మమ్మీ కూర అని కూడా అంటాం మనం. కాబట్టి ఎంత వేయాలో అంతే వేయాలి, ఉప్పు లేకపోతే అసలు బాగుండదు. రైట్. చదువుది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న, ఆ చదువు నిరర్ధకంబు. అది ఉప్పు అంటే. నెక్స్ట్ పుప్పొడి. ఇంకా చెప్పిన పుప్పొడి అంటే ఆ కూర నుంచి రాలేదు పుప్పొడి అని చెప్పా. మందార పుష్పం ఉంది, దానికి సన్నటి రేకులాగా ఉంటుంది, దాంట్లో పుప్పొడి రాలుతూ ఉంటుంది ఫ్లవర్ లోంచి అని చెప్పా. అదే పుప్పొడి అంటే. నెక్స్ట్ చప్పుడు. చప్పుడు మీన్స్ సౌండ్. చప్పుడు మీన్స్ సౌండ్. చప్పుడు సౌండ్. ఎవరు అక్కడ సౌండ్ చేసేది? రాసుకోకుండా క్లాస్ చెప్తుంటే రాసుకోకుండా సౌండ్ చేస్తుంది ఎవరు? అమ్ముడా అంటే కదా. ఇంట్లో కూడా మమ్మీ డాడీ ఏం చేస్తారు, మీరు ఏదో రూమ్ లో ఉంటే అక్కడ సౌండ్ చేస్తూ ఉంటారు. ఏంట్రా మోత ఇంట్లో రాసుకోమంటే, హోంవర్క్ రాసుకోమంటే ఏంట్రా మోత అని చెప్పి అడుగుతారు కదా మమ్మీ. ఎప్పుడన్నా మీరు వంటగదిలోకి వచ్చారనుకో, మమ్మీ అక్కడ డబ్బాలో చెకోడీలో లడ్డూలో పెడతారు. పెడితే మీరేం చేస్తారంటే
అది ముట్టుకుందాం డబ్బా కింద పడిపోతుంది ఆ లడ్డు డబ్బా. అప్పుడు మమ్మీ సౌండ్ విని ఏంట్రా సౌండ్ అంటారు. అమ్మో మమ్మీ వస్తుందని చెప్పేసి కట్టకమని సజెస్ట్ ఉంటారు. మమ్మీ అడిగితే మమ్మీ ఇస్తారు, అలా తీసుకోగల ఇంట్లో వచ్చి. అది మన ఇల్లు కాబట్టి మమ్మీ అడిగితే మమ్మీ ఇస్తారు, డాడీ అడిగితే డాడీ ఇస్తారు. మనం తెలియకుండా ఏ వస్తువు ముట్టుకోకూడదు ఇంట్లో. మమ్మీ డాడీకి తెలియకుండా ఏ వస్తువులు ముట్టుకోకూడదు. అడిగి తీసుకోవాలి. మీకు ఏం కావాలో అడగాలి. మమ్మీ నాకు అది కావాలి, చక్రాలు పెట్టి తింటాను, లడ్డూలు పెట్టి తింటాను అని అడగాలి మీరే. అంతే తప్ప తెలియకుండా ఏ వస్తువు తీసుకోకూడదు ఇంట్లో. మమ్మీ డాడీకి పర్మిషన్ లేకుండా, మమ్మీ డాడీకి తెలియకుండా ఏ వస్తువులు కూడా ముట్టుకోకూడదు. దట్ ఈస్ రూల్. రైట్. అప్పుడు నెక్స్ట్ ఉప్పెన. ఉప్పెన మీన్స్ ఫ్లాగ్స్. ఉప్పెన కింద పావతు ప్లస్ మరియు పక్కన ఏం రాశాను మా రాసు. ఉప్పెన మీన్స్ ఫ్లాగ్స్. బాగా పెద్ద ఫ్లడ్స్ వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు బాగా వర్షాకాలంలో సైక్లోన్ వస్తుంది. సైక్లోన్ వచ్చినప్పుడు ఆ చెట్లు కొట్టుకుపోతాయి, పొలాలు కొట్టుకుపోతాయి. పాపం పొలాల్లో వేసిన వరి పంట అంతా కొట్టుకుపోతుంది. చిన్న గుడిసెలు ఏవైతే హట్స్ ఉంటాయో చిన్నవి అవి కూడా కొట్టుకుపోతూ ఉంటాయి. పాపం. దట్ ఈస్ ఉప్పెన. చూడండి ఫస్ట్ వన్ చూడండి. పావొత్తు, దుప్పి, కప్ప, పూల పుప్పొడి. సెకండ్ ఎక్సర్సైజ్ ఫస్ట్ వన్ కప్ప, గొప్ప, రెప్ప, చిప్ప, అప్ప, దుప్పి, ఉప్పు, పుప్పొడి, చప్పుడు, ఉప్పెన. ఇవన్నీ నేను ఎలా చదివాను అవి జాగ్రత్తగా చూడండి, రీడ్ చేయండి. టెక్స్ట్ బుక్ రీడింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్స్ట్ బుక్ రీడింగ్ చేసి ఈ పదం చదవడం రాయాలి. దాస్తే దు, పావస్తే పి, పి కింద ఏమొచ్చాను పావతిచ్చా. దుప్పి. ఇలా కూడా పలుకుంటూ చదవండి. చదివి చూడకుండా ఒక బుక్ లో రాసుకోండి. స్పెల్లింగ్స్ రాసుకోండి. స్పెల్లింగ్స్ రాసుకుంటే మీకు స్పెల్లింగ్స్ వస్తాయి. అలా నీట్ గా చదువుకోవాలి చక్కగా. ప్రతిరోజు టెక్స్ట్ బుక్ రీడింగ్ రావాలి. టెక్స్ట్ బుక్ రీడ్ చేయాలి కంపల్సరీగా. టెక్స్ట్ బుక్ లో రీడింగ్ మీరు రాకపోయినాకో కష్టమైపోతుంది. ఇప్పుడు చెప్పింది వస్తే నెక్స్ట్ పేజీ ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది రీడింగ్. ఏ రోజు చెప్పిన ఆ రోజు చదువుకోండి. పాతలు కూడా ఒకసారి రివైజ్ చేసుకోవాలి. పాతలు కూడా ఒకసారి రివైజ్ చేయాలి. ప్రతిరోజు పాతవి కూడా ఒకసారి రివైజ్ చేసుకోవాలి. పాతవి కూడా ఒకసారి అలా చేసుకోవాలి. ప్రతిరోజు అలా చేస్తేనే బాగుంటుంది. మీరు మర్చిపోకుండా ఉంటారు చక్కగా. మరి చదువుతారా? మరి ప్రతిరోజు అంటే చక్కగా చదవండి. నేను అడుగుతా, ఇవాళ పద్యాలు అడిగినట్టే ప్రతి మాట అడుగుతా. ఏంటిది ఇది చెప్పు, ఈ పదం చెప్పు, ఈ పదం చెప్పు, ఏంటి, దీన్ని ఎలా చదవాలి, దీని స్పెల్లింగ్ ఎలా అని అడుగుతా. అడిగితే చెప్పేటట్టు ఉండాలి. నేను ఎగ్జామ్ లో బొమ్మ ఇస్తా, ఈ దుప్పి బొమ్మ ఇస్తా, పిక్చర్ ఇస్తా. ఇది దుప్పి, దుప్పి, దప్ప, కప్ప అని ఇస్తా. మూడు ఇస్తా మీకు కనిపించేయడానికి. మీరు కరెక్ట్ గా దుప్పి అని రాయాలి. కప్ప బొమ్మ ఇస్తా. ఇది కప్ప, ఇది కప్పి, కప్పే అంట. ఏది కరెక్ట్? కప్ప కరెక్టా, కప్పి కరెక్టా, కప్పే కరెక్టా? Kappa is correct. Kappi is wrong. Kappe is wrong. What is the correct? Kappa is correct. Kappa is correct word. అలా ఆప్షన్స్ ఇస్తే మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఇది కరెక్ట్ అని చెప్పి చూస్ చేయాలంటే మీకు ఫస్ట్ ఆ వర్డ్స్ తెలిసి ఉండాలి, ఆ పదాలు తెలిసి ఉండాలి. ప్రతిరోజు రీడింగ్ చేయాలి చక్కగా. ప్రతిరోజు ఇప్పుడు చెప్పిన పాఠం, పాత పాఠం మొత్తం ఒకసారి చదవాలి మీరు చక్కగా ప్రతిరోజు.
అలా చదివినప్పుడే మీకు అవన్నీ గుర్తుంటాయి. ప్రతిరోజు టెక్స్ట్ బుక్ ఒక 15 minutes లో చదివేయచ్చు, రీడ్ చేసేయచ్చు. అయిపోయిన పాఠాలన్నీ 15 to 20 minutes స్పేర్ చేయాలి, మీరు చదవాలి, రీడింగ్ చేయాలి. లేకపోతే మమ్మీ డాడీ ఈ వర్డ్ ఏంటని అడగాలి, మమ్మీ డాడీని అడగాలి. అడిగి కూర్చుని మమ్మీ డాడీ దగ్గర కూర్చుని చదవాలి, నేర్చుకోవాలి. ఇప్పుడు చదువు రాకపోతే మన తర్వాత రాదు. రీడింగ్ రావాలి, ఇప్పుడే బాగా రీడ్ చేయటం. రైట్, చదువుతారా మరి? రైట్, ఇక్కడ వరకు నేర్చుకోండి. ఇప్పటికి నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మిగతా చూద్దాం. నెక్స్ట్ క్లాస్ ఓకేనా? ఇంకా చాలా మంది రాలేదు మరి క్లాస్కి. కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేదు. రైట్, త్రిదివా చదువుతున్నా? త్రిదివా? రైట్, వెరీ గుడ్. ఆశ్రిత, ఆశ్రిత, ఆశ్రిత చదువుతున్నా సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. మధు చదువుతున్నావా? మధు, హలో మధు చదువుతున్నావా? హలో, రైట్ రైట్ రైట్. ఇషాన్ Yes. చదువుతున్నావా?